యాదగిరిగుట్టలో ఇంకా డెవలప్మెంట్స్ లేనట్టేనా? తెలంగాణ టెంపుల్ సిటీ చుట్టూ ఏర్పడుతున్న రింగ్ రోడ్డు తో పాటు దేశంలోనే అతిపెద్ద 354 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్ వల్ల ఏ ప్రాంతాల్లో రియల్ హవా మొదలైంది. రీజనల్ రింగ్ రోడ్ రాకతో డివోషనల్ సిటీగా ఉన్న యాదాద్రి మరో 3 సంవత్సరాల్లో కమర్షియల్ గ్రోత్ కారిడార్ గా ఎలా ఎదగబోతుంది? ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఆధ్యాత్మిక నగరంగా మన యాదగిరిగుట్ట ఎలా చరిత్ర సృష్టించబోతుంది? ఉప్పల్ నుండి వరంగల్ వరకు అసలు ఎలాంటి అభివృద్ధి జరిగింది? 31,500 కోట్ల రూపాయలతో హైదరాబాద్ వరంగల్ మధ్యలో ఏర్పడబోతున్న ఇండస్ట్రియల్ కారిడార్ తో యాదాద్రి ఐటీ రంగంలో కూడా అడుగులు వేయబోతుందా? పవిత్ర పుణ్యక్షేత్రంగా ఉన్న యాదాద్రి మరో కొన్ని సంవత్సరాల్లోనే దేశంలోనే ఒక గొప్ప పర్యాటక కేంద్రంగా ఎలా మారబోతుంది? మెట్రో రైల్ అండ్ ఎంఎంటీఎస్ రైల్వే లైన్ యాదాద్రి వరకు రావడంతో ఈస్ట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో ఊహించని మార్పులు జరుగుతున్నాయా? అతి త్వరలో హైదరాబాద్ లాంటి అభివృద్ధిని చూడబోతున్న యాదగిరి గుట్టలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వారందరికీ ఉన్న ఈ డౌట్స్ అన్ని ఈ వీడియోలో వివరంగా చెప్పడం జరిగింది. అసలు ఈ యాదగిరి గుట్ట ఎక్కడ ఉంది? హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 9 ఘట్కేసర్ నుండి కేవలం 30 నిమిషాల్లోనే యాదాద్రి చేరుకోవచ్చు. యాదాద్రిని తెలంగాణ టెంపుల్ సిటీ అని కూడా పిలుస్తారు. ప్రతి రోజు దాదాపు 20,000 నుండి 40,000 మంది భక్తులు ఇక్కడికి రావడంతో ఈ చుట్టుపక్కల చిరు వ్యాపారాలు కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున వచ్చాయి. సూర్యాపేట, నల్గొండ, జనగాం, సిద్దిపేట, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాలకు బోర్డర్ అంటే సరిహద్దుగా ఉంటుంది ఈ యాదాద్రి. అంటే విస్తరిస్తున్న హైదరాబాద్ లో అతి త్వరలోనే కలవబోతుంది. హైదరాబాద్ నుండి నేషనల్ హైవే 163 అంటే హైదరాబాద్ వరంగల్ హైవే కి మంచి కనెక్టివిటీ ఉండడం వల్ల 24 గంటలు నిత్యం రద్దీగా ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడున్న సికింద్రాబాద్ నుండి ఘట్కేసర్ వరకు మెట్రో ఫేజ్ 2 యాదాద్రి వరకు విస్తరణ జరగనుంది. తిరుపతి తరహాలో యాదగిరి గుట్టని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేసే పనిలో భాగంగా YTDAని ఏర్పాటు చేసి కొన్ని వేల కోట్లు ఇప్పటికే ఖర్చు పెట్టి సుమారు టెంపుల్ చుట్టూతా ఉన్న గ్రామాలను సైతం శరవేగంగా అభివృద్ధి చేసే పనిలో ఉంది తెలంగాణ ప్రభుత్వం. దేశ విదేశాల నుండి వస్తున్న భక్తులకు రవాణా పరంగా ఇంకా కనెక్టివిటీ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా 4 లైన్ అండ్ 8 లైన్ రోడ్లను నేషనల్ హైవేలకు మరియు రీజనల్ రింగ్ రోడ్లకు అనుసంధానంగా నిర్మాణం జరుపుతున్నారు. ఇందులో భాగంగానే రాయగిరి నుండి యాదగిరిగుట్ట వరకు 4 లైన్ రోడ్ ను కూడా ప్రతిపాదించడం జరిగింది. మీరు గచ్చిబౌలి, కోకాపేట లాంటి ఐటీ కారిడార్ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయాల్సింది అని చేయలేకపోయినట్లయితే ఇప్పుడు మరొక అవకాశంగా యాదాద్రి పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేసే అవకాశం వచ్చింది. ఈ ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న మా నెంబర్ కి కాల్ చేయండి. ఇప్పుడు పెట్టిన మీ పెట్టుబడి అతి తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలు పొందే ఖచ్చితమైన ప్రాంతాలు మా టీం మీకు సూచించడం జరుగుతుంది. యాదాద్రి ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతుండడం వలన హైదరాబాద్ మహానగర నడిబొడ్డు నుండి కేవలం 1 గంట సమయంలోనే యాదగిరిగుట్టని చేరుకోవచ్చు. అందువలన ప్రతి ఒక్క సామాన్య మధ్యతరగతి ఇన్వెస్టర్ నుండి భారతదేశంలో యాదాద్రి లాంటి ప్రశాంతమైన పుణ్యక్షేత్ర నగరంలోనే ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్న ఎన్ఆర్ఐల వరకు అందరి చూపు ఇప్పుడు యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాల వైపు చూస్తుంది. అందుకు ఇంకొక కారణం, తెలంగాణ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన మొదలు పెట్టబోతున్న దేశంలోనే అతిపెద్ద రీజనల్ రింగ్ రోడ్డు పనులతో ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ మార్కెట్ విపరీతంగా పెరిగిపోతుంది. ఇప్పటి వరకు ఆధ్యాత్మిక కేంద్రం దిశగానే చూస్తున్న యాదాద్రి చుట్టుపక్కలనే దాదాపు 31,500 కోట్ల రూపాయలతో ఏర్పడబోతున్న అతిపెద్ద ఐటీ కారిడార్ తో రాబోయే కాలంలో స్థానిక యువతతో పాటు బయట నుండి వచ్చే నిరుద్యోగులకు కూడా భారీగా ఉద్యోగ అవకాశాలు వచ్చే ఆస్కారం ఉంది. దీంతో యాదాద్రి ఒక గ్రోత్ కారిడార్ గా కూడా అభివృద్ధి జరగబోతుంది. దాదాపు 1000 ఎకరాల్లో జూ పార్క్ ని యాదగిరిగుట్ట సమీపంలోనే ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. అలానే మాసాయిపేట గ్రామంలో 1400 కోట్ల రూపాయలతో సిద్ధక్షేత్ర ధామం, 200 కోట్ల రూపాయలతో ప్రసిద్ధ ఇస్కాన్ టెంపుల్, యాదాద్రిలో 16 ఎకరాలలో వేద పాఠశాల, పోచంపల్లిలో 350 ఎకరాల్లో ఉన్న విజ్ఞాన్ యూనివర్సిటీ, 412 కోట్ల రూపాయలతో ఎంఎంటీఎస్ సర్వీసెస్, 40 ఎకరాల్లో యాదాద్రిలోనే అంతరించిపోతున్న జింకల పరిరక్షణ కోసం డీర్ పార్క్, సైదాపూర్ లో దాదాపు 20 ఎకరాల్లో కొత్త బస్సు కాంప్లెక్స్. ఇవే కాకుండా మరికొన్ని భారీ ప్రాజెక్టులతో యాదాద్రిని ఒక స్మార్ట్ సిటీగా మార్చబోతున్నారు. కాబట్టి యాదాద్రి పరిసర ప్రాంతాల్లో ఎవరైతే భూమిపైన ఇప్పుడు పెట్టుబడి పెడతారో వాళ్ళు పెట్టిన పెట్టుబడి రెట్టింపు అయ్యే అవకాశం ఉన్నందున ఇక్కడ రోజు రోజుకి భూమి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఒకవేళ మీరు యాదాద్రి ఇంకా రీజనల్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టాలని ఆలోచనలో ఉన్నట్లయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. మీ బడ్జెట్ లోనే అన్ని అనుమతులు ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీని సజెస్ట్ చేయడం జరుగుతుంది. భూమిపైన పెట్టుబడి పెట్టడానికి వేచి ఉండకండి. పెట్టుబడి పెట్టి అధిక లాభాల కోసం వేచి చూడండి. అభివృద్ధి జరిగిన ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టలేకపోయాము అని బాధపడే వారికి ఇప్పుడు అభివృద్ధి జరగబోయే ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టే ఈ గొప్ప అవకాశాన్ని తెలివిగా ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాము.